గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ నాగరాణి. ఈరోజు రేపు మన అంబేద్కర్ జయంతి కాబట్టి అంబేద్కర్ గురించి కొన్ని అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు వీడియోలో. మన అందరికీ అంబేద్కర్ గురించి తెలుసు. అంబేద్కర్ ఎవరు? మన రాజ్యాంగ నిర్మాత, ఒక గొప్ప వ్యక్తి, ఆదర్శ వ్యక్తి. మనకి అంబేద్కర్ గురించి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క చరిత్ర, ఆయన ఏ కులంలో పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన మన దేశానికి రాజ్యాంగాన్ని రచించేటువంటి స్థాయికి ఏ విధంగా ఎదిగాడు, ఆ గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలని మనం చదివి తెలుసుకోవడం వలన, వినడం వలన మనలో ఎంతో కొంత మార్పు అనేది, దేశం పట్ల దేశభక్తి, నైతిక విలువలు, సామాజికంగా సమాజ సేవ, మనం ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలనేటివి కొందరు గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడం వలన మన జీవితంలో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడానికి ఉంటుంది. మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థుల్లో కానీ యువత అనే కాదు, సమాజంలోనే చాలా ఒక పెడదారిన పడుతున్నటువంటి వ్యవస్థ కనబడుతుంది. ఇప్పుడు అవంతా కాకుండా అంబేద్కర్ గురించి కొన్ని అంశాలు మాట్లాడి సామాజికంగా కొన్ని మనం చర్చించుకుందాం. నేను తెలుసుకున్న వరకు నాకు కొంత అంబేద్కర్ గురించి అవగాహన ఉన్నటువంటి అంశాలనే నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను. అంబేద్కరు మధ్యప్రదేశ్లోని మౌ అనే ఒక ప్రాంతంలో 1891 ఏప్రిల్ 14వ తేదీన ఇక్కడ మధ్యప్రదేశ్లోని మౌ అనే ఒక ప్రాంతంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు? రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు జన్మించాడు. అంబేద్కరు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మౌ అనే ఒక విలేజ్లో, ఒక గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి అనే ఒక దంపతులకి 14వ సంతానంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు. 14వ సంతానం అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా 14వ సంతానంగా జన్మించారంటే, ఒకప్పుడు ఈ భ్రూణ హత్యలు కానీ, కుటుంబ నిర్మూలన, ఇలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది లేకుండా ఉన్నది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి సంతానాన్ని ఎక్కువ సంతానం ఉండేవాళ్ళు. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా సమాజంలో మన నానమ్మలు, మన అమ్మమ్మలు, ఇంకా వాళ్ళకంటే ముందు వాళ్ళ మన వంశంలో కూడా చాలామంది సంతానాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటాం. సో ఇక్కడ మనకి అంబేద్కర్ యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క అమ్మా నాన్న పేరు ఏంటి? రామ్జీ సక్పాల్ భీమాబాయి. అతను 14వ సంతానంగా జన్మించాడు. మరి తను మహు అనే ఒక మధ్యప్రదేశ్లో ఉన్న మహు అనే ఒక గ్రామంలో జన్మించాడు. ఏ సంవత్సరంలో? 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించాడు. కాబట్టి ఏప్రిల్ 14న మనం అంబేద్కర్ యొక్క జయంతిగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాత. మరి ఈయన మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాతగా చెప్పుకుంటాము. అలాగే సంఘ సంస్కర్త అంటే సమాజంలో జరిగినటువంటి కొన్ని అణచివేతలు, మార్పులని సంస్కరించినటువంటి వాడే మనకి సంఘ సంస్కర్తగా చెప్పుకుంటాం. కందుకూరి వీరేశలింగము, రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా చాలామంది మన జాతీయోద్యమ సందర్భంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కూడా సమాజంలో ఒక రకమైన వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థలో మంచి మార్పును కోరుకొని జాతీయ ఉద్యమాలు, స్వాతంత్ర ఉద్యమాలు, ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమాలు, సంఘ సంస్కరణ ఉద్యమాలు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటరానితనము, అణచివేత, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసము, బాల్య వివాహాలు, సతీ సహగమనము, ఇంకా చాలా అణగారినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఒక మెహర్ కులంలో, తక్కువ కులంలో జన్మించినటువంటి అంబేద్కరు సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేతలు, ఈ అంటరానితనము, వివక్షత, ఇవన్నిటి పట్ల ఆయనకి ఒక వ్యతిరేకమైన భావం కలిగింది. అందరం సమానమే, అందరం ఈ భూమి మీద
ఈ కుల మత ఇవన్నీ విభేదాలేంటి, వర్గము అంత సమసమాజంగా ఉండాలి కాబట్టి ఈ వ్యవస్థ ఎందుకుంది, వ్యక్తుల మధ్య ఇలాంటి తారతమ్యాలు ఏంటి, ఈ వర్ణ వ్యవస్థ ఏంటి, అంటరానితనం ఏంటి, ఇవన్నిటిని గురించి ఆయన ఒక ఏహ్య భావాన్ని కలిగి వీటన్నింటికి మూల కారణము చదువు అనేది అవసరము. చదువుకుంటేనే మనకి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది, మనకి విషయం తెలిసినప్పుడే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడు, ఒక సంఘ సంస్కర్తగా ఉన్నాడు, అలాగే ఆర్థికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచాడు. దళితుల యొక్క హక్కుల కోసం పోరాడుతూ అంటరానితనాన్ని నిర్మూలించడానికి తన యొక్క జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడు. మన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఈయన వ్యవహరించారు. అలాగే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా విశేషమైన సేవలు అందించారు. ఈయన అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలు ఏంటి అంటే, ఈయన 14వ సంతానంగా రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు జన్మించాడు. ఈయన మెహర్ అనే కులంలో జన్మించాడు. మెహర్ అనే కులము ఒక అంటరానితనం, ఒక తక్కువ కులంలో నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి అని అర్థము. చిన్నతనంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు. ఈయన తన యొక్క చిన్నతనం నుంచే పాఠశాలకు వెళ్ళిన పాఠశాల బయట లేకపోతే పాఠశాల తరగతి గదిలో చివరి భాగంలో కూర్చోవడము, ఆ మిగతా పిల్లల యొక్క వస్తువులు కానీ ఏమి ముట్టుకోకూడదు అని, ఒక అంటరాని వాడవు, నువ్వు తక్కువ కులానికి చెందిన వాడవు, మమ్మల్ని ముట్టుకోకూడదు, ముట్టుకున్నట్లయితే మేము అన్నీ మలినమైపోతాయి, మీరు అశుద్ధులు, శుభ్రంగా ఉండరని ఒక రకమైన వ్యవస్థ అనేది ఒక మనుషుల మధ్య ఒక ఆలోచన ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని, సాటి వ్యక్తిని, నువ్వు అంటరాని వాడివి, నువ్వు మా మధ్యన కలిసి ఉండకూడదు, మాతో కలిసి భోజనం చేయకూడదు, మేము తాగే వాటర్ని మీరు ముట్టుకోకూడదు, మాతో పాటు మీరు కలిసి ఉండకూడదు అని ఇట్లా మాట్లాడితే, ఒక వ్యక్తిని దూషిస్తే ఎలా అనిపిస్తుంది? మనమైతే అలా తట్టుకోలేం కదా. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు, ఎన్నో ఎలాంటి అవమానాలని, బాధలని, దుఃఖాలని, అంటరానితనాన్ని, దూషణలని ఎదుర్కొని మన చరిత్రని సృష్టించినటువంటి ఒక గొప్ప మహనీయుడిగా, గొప్ప ప్రజ్ఞాశాలిగా, గొప్ప మేధావిగా ఎదగడం అనేది అది ఆషామాషిక అనే వ్యవస్థ. అలాంటి పుణ్యమూర్తులు, అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు చదవడము, కొంతవరకు ఆయన గురించి కొంతలో కొంత తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, మన జన్మ ధన్యమైనట్లు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మన రాజ్యాంగానికి, ఒక రాజ్యాంగాన్ని ఇతర దేశాలకి వెళ్ళి, ఇతర కొలంబియా ఇంకా లండన్ విశ్వవిద్యాలయాలలో తన విద్యాభ్యాసం చేసి, అక్కడ ఇతర దేశాల యొక్క రాజ్యాంగం ఎలా ఉంది, అక్కడ దేశ పరిపాలన ఎలా ఉంది, అక్కడ చట్టాలు ఎలా ఉన్నాయి, వారి ప్రజల జీవన విధానం ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి విషయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది, మన దేశంలో ఎలాంటి మార్పు రావాలి అనేది, అవన్నీ పరిశోధనలు చేసి అనేక గ్రంథాలని, అనేక రాజ్యాంగ చట్టాలని, అనేక వ్యవస్థ మన గ్రంథాలు చదివి పరిశోధనలు చేసి ఈ కొలంబియా, లండన్ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ పట్టాని పొంది, మన భారతదేశంలో మొట్టమొదటగా, మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి న్యాయమూర్తి, అంటే అధ్యక్షుడిగా, న్యాయ వ్యవస్థలో అధ్యక్షుడిగా పరిపాలన సాగించారు. అలాగే దళితుల హక్కుల కోసము ఆయన నిరంతరం కృషి చేశారు. ఎందుకంటే తను అనుభవించాడు ప్రత్యక్షంగా, తను దళితుల యొక్క అంటరానితనము, అణగారిన వ్యవస్థ, నిమ్న కులాల గురించి, వాళ్ళని ఏ విధంగా సమాజంలో వాళ్ళకి ఎలాంటి అవమానం జరుగుతుంది, ఎలా కించపరుస్తున్నారు, వాళ్ళ హక్కులను ఎలా కాలరాస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు అనేది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థ మీద, ఆ ప్రజల మధ్య అలా ఆయన ప్రేరేపితుడై అనేక గ్రంథాలని, దేశ చట్టాలని, రాజ్యాంగాలని అధ్యయనం చేసి, మన భారతదేశంలో ఒక మార్పు రావాలి, మన భారతదేశానికి ఒక మంచి చట్టాలు, రిజర్వేషన్స్, హక్కులు, ఇవన్నింటిని గురించి ఒక
మన రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. మన ఒక ముసైదా కమిటీ, ఆ కమిటీలో కొంతమంది సభ్యులను ఎంచుకొని ఆ ముసైదా కమిటీకి ఈయన అధ్యక్షత వహించి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాణానికంటే రాజ్యాంగం రచించడానికి ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం అనేది పట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము అంబేద్కర్ గురించిన అంశాలలో ఆయన చిన్నతనం నుండే ఎంతో వివక్షతకు గురయ్యాడు, ఎన్నో అవమానాలని అనుభవించాడు. అలాగే అంటరానితనము, కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆయన మూక్ నాయక్ అనే ఒక మూక్ నాయక్ అనే ఒక పత్రికను కూడా ప్రత్యక్షంగా స్థాపించాడు. ఆ పత్రికను స్థాపించి ఈ అంటరానితనం గురించి, కుల వివక్షత గురించి, దానికి వ్యతిరేకంగా ఎలా మనము పోరాడాలి, ఎలా ప్రశ్నించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా బ్రతకాలి, మన మన మనకున్నటువంటి హక్కులేంటి అనేది వాటిని వాళ్ళ ప్రజలలో, అమాయకంగా ఉన్నటువంటి ప్రజలలో అనేక సభలు వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించి బహిష్కృత హితకారిణి అనే ఒక సభ ద్వారా దళితుల హక్కుల కోసము ఉద్యమించారు. బహిష్కృత హితకారిణి అనే ఒక సభని ఏర్పాటు చేసి ప్రజలలో చైతన్యం రావడం కోసము అనేక తన యొక్క ఉపన్యాసాల ద్వారా తను ఎంతోమందిని ప్రేరేపించి మన హక్కుల కోసం మనమే ప్రయత్నించాలి, మన బానిసత్వాన్ని మనకున్న సంఖ్యలని మనమే తొలగించుకోవాలి, మనం ఒకరి మీద ఆధారపడకూడదు, మన సంఖ్యలను ఎవరో తెంపాలని కాదు అని ఇలా చైతన్యవంతంగా ప్రజలలో మార్పు తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో చూడవచ్చు. రాజ్యాంగ నిర్మాణము భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా అత్యున్నత చట్టపరమైన మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగము అతనికి మన భారత రాజ్యాంగ పితామహుడుగా కూడా ఈయన మంచి గుర్తింపు పొందారు. ఈయన రాజ్యాంగ రచనకి తీసుకున్న సమయం గురించి చెప్పుకున్నాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయాన్ని వెచ్చించారు. నెక్స్ట్ ఈయనకి తన యొక్క మరణానంతరము మన భారత ప్రభుత్వము భారతరత్న అనే ఒక అత్యున్నత పురస్కారాన్ని ఆయనకి ఇవ్వటం జరిగింది. ఈయన కొన్ని నినాదాలు ఇచ్చారు, అలాగే ఈయన కొన్ని సూక్తులు, కొటేషన్స్ కూడా ఈయన చెప్పుకోవడం జరుగుతుంది. శిక్షణ పొందండి, వ్యవస్థీకృతులు కండి, పోరాడండి. ఇందులో తను ఇచ్చినటువంటి గొప్ప నినాదం ఏంటిదంటే శిక్షణ పొందండి, వ్యవస్థీకృతులు కండి, పోరాడండి అన్నాడు. ఇది అతను ఆచరించి తను ఇచ్చినటువంటి నినాదం. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి అనుభవించాడు సమస్యలని. ఆ సమస్యలని ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ సమస్యల మీద తనకి అవగాహన తెచ్చుకున్నాడు. ఏంటి నేను ఏం జరుగుతుంది ఏందనేది శిక్షణ తీసుకున్నాడు. అంటే ఇతర కంట్రీస్కి, ఇతర దేశాలకు వెళ్ళి తను ఉన్నత విద్యాభ్యాసం చేసి అక్కడ మూలాల నుంచి క్షుణ్ణంగా తెలుసుకొని వ్యవస్థీకృతులు కండి అన్నాడు. ఫస్ట్ శిక్షణ తీసుకోండి, తెలుసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మార్పు కోసము కృషి చేయండి, ప్రయత్నించండి. ఆ తర్వాత పోరాడండి అని తన యొక్క నినాదం ద్వారా మన ప్రజలకి మనకిచ్చినటువంటి సందేశము. ఈయన కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి డాక్టరేట్ పట్టాలను పొందాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల వ్యవస్థాపన కోసమే కృషి చేశారు. ఈయన 1956వ సంవత్సరంలో ఈయనకి హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాకుండా ఒక బౌద్ధ మతాన్ని, అందులో ఉన్నటువంటి నియమాలు ఆయనకి సమన్వయంగా అనిపించి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. తన యొక్క మొదటి భార్య, తన వివాహమైన తర్వాత తన యొక్క మొదటి భార్యను కోల్పోవటం జరిగింది. ఆ తర్వాత 1956వ సంవత్సరంలోనే ఇంకో బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఒక స్త్రీతో తను వివాహం జరగడం జరిగింది అనేది ఈయన చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. ముఖ్యంగా మనకి అంబేద్కర్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? గడిచిన కాలం ఎప్పుడు తిరిగి రాదు. ఆరిపోయిన కొవ్వొత్తి మన చేతిలో లేనట్లుగా ఈయన నుంచి, ఇలాంటి గొప్ప వ్యక్తుల నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ఇలాంటి గొప్ప వ్యక్తి
మనకి అంత ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి రిజర్వేషను, ఎలాంటి అవకాశాలు, ఎలాంటి వివక్షత, ఎలాంటి సదుపాయాలు లేని టైంలో గొప్ప గొప్ప చదువులు ఇతర దేశాలకు వెళ్ళి చదువులు చదివి మన రాజ్యాంగాన్నే చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి. చాలా పేదరికంలో కష్టాలలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి చరిత్రనే సృష్టించిన స్థాయికి ఎదిగారు. మరి అన్ని అవకాశాలు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మళ్ళీ అంబేద్కర్ని రీప్లేస్ చేసేటువంటి వ్యక్తి కానీ, రాజ్యాంగాన్ని మళ్ళీ నిర్మాణం చేయడానికి కానీ, మార్పులు చేయడానికి కానీ అంత మేధాశక్తి కలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మళ్ళీ కనిపించే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం నిర్మించి, అయినా అనేక మార్పులు, అనేక సమస్యలు, అందులో ఉన్నటువంటి నియమాలను అనుసరించి చట్టము చాలా వరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమాలని, చట్టాలని, ఆర్టికల్స్ని, ఆ ప్రకరణలని, అందులో ఉన్నటువంటివి అన్నీ సక్రమంగా పాటించటం లేదని అర్థమవుతుంది. మన వ్యవస్థలో, మన పోలీస్ వ్యవస్థ కానీ, మన కోర్టులు కానీ, ప్రపంచంలో విద్యా వ్యవస్థలు కానీ, అన్ని రకాల వ్యవస్థలు కూడా చాలా కరప్షను, చాలా దోపిడీ, అణచివేత, అక్రమాలు, అసమానతలు, నిరుద్యోగము, ఒక క్వాలిటీ లేని విద్యా వ్యవస్థ, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు లేని యువత, సమాజము, వాళ్ళు వావి వరుసలు లేకుండా ఎలా పెడదారిన పడుతున్నారో, వ్యవస్థ ఎలా చిన్న భిన్నంగా మారుతుంది, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, ఇవన్నీ కోరుకోలే గొప్ప గొప్ప వ్యక్తులు. వాళ్ళు మన దేశానికి ఎంతో కష్టపడి, ఎంతో వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబము, వాళ్ళ యొక్క హెల్త్, ఆరోగ్యం అన్నీ వదిలేసుకొని మన దేశం కోసమే, మన ప్రజల కోసమే, మన సంక్షేమం కోసమే వాళ్ళు కృషి చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసినందుకు, వాళ్ళ యొక్క ఆదర్శ భావాలని మనము కూడా అంత కాకపోయినా కొంతవరకైనా మనము వాళ్ళ యొక్క భావాలని, సిద్ధాంతాలని గుర్తు చేసుకుంటూ మనము కూడా సమాజంలో మనవంతుగా స్వార్థాన్ని వీడి కొంత సమాజం పట్ల, దేశం పట్ల మోరల్ వాల్యూస్, విలువలను కలిగి సమాజ అభివృద్ధి కోసము మనవంతుగా పాటుపడాలని మనం అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రలో ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన భావాలని తెలుసుకుంటూ ముందుకి మన ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాను. నా వంతుగా నేను అంబేద్కర్ భావజాలాన్ని, వివిధ సంఘ సంస్కర్తల యొక్క వాళ్ళ చరిత్రల భావాలని బట్టి నేను ముందుకు నడుస్తాను కొంతవరకు. ఎందుకంటే మనము భారత పౌరులం కాబట్టి మన వంతుగా మన బాధ్యతని మర్చిపోకుండా వ్యవహరించాలి. ఇది నేను నేర్చుకున్నటువంటి అంబేద్కర్ గురించిన విషయాలు. అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి. అతని యొక్క జీవితం అజరామరం. ఈయన మరణం లేని వ్యక్తి. చరిత్రలో ఈయన మనకు కనిపించిన దేవుని కంటే, ఆయన కనిపించే దేవునిలాగా ఇతన్ని నిరంతరము అందరూ కూడా ఆయన చరిత్రని చాటి చెప్పుకుంటాం. ఈరోజు నేను మాట్లాడినటువంటి విషయాలు మీ అందరికీ తెలిసినప్పటికీ నా వంతుగా నేను ఒకసారి గుర్తు చేస్తూ తెలుసుకుందామని ఈ వీడియో పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.